మొత్తంలో పాప ఎలా వచ్చింది? చిన్న మాట. ఇది నిజమా? ఒక మాట. అవ్వ దగ్గరికి వచ్చిన మాట సాతాను మాట ఈరోజు కుటుంబాలు చిక్కుడు మాట్లాడింది. కుటుంబాలు పోవట్లేదు, కాపలాలు పోవట్లేదు, సంవత్సరాలు పాడైపోవట్లేదు, భార్య భర్తకు దూరం, భర్తకు భార్యకు దూరం, ఎంత నీకు ప్రాబ్లాలు అయిపోతున్నాయి నాన్న. మాట అందుకున్న మాట నువ్వు మాట్లాడుతూ కుటుంబాలు కట్టబడాలి. నువ్వు మాట్లాడితే చెరిగిపోయిన వాళ్ళు కూడా తిరిగి నిలబడాలి. ఈ మాట పడిపోయిన వాడు కూడా ఉద్యోగం పొందుకోవాలి. నువ్వు మాట్లాడినప్పుడు లేమిలో ఉన్న వాళ్ళకి కూడా కలిపిలోనికి వచ్చే విధంగా ఉంటాను. మాట ఆదరించేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి, వాళ్ళ దుఃఖాన్ని తీర్చేదిగా ఉండాలి. కానీ నీ మాట ఎప్పుడు నిరాశపరిచేదిగా, కోపం పుట్టించేదిగా ఉండకూడదు. నీ మాట ఓర్మిని కలిగించాలి. ఏం కలిగించాలి? ఓర్మిని కలిగించేదిగా ఉండాలి. కానీ ఓర్పుని, సహనాన్ని పోగొట్టే మాటగా. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక మాటలో చెప్పేశాడు, విస్తారమైన మాటల్లో చెప్పండి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి విస్తరించి మాట్లాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకటి, మాట ద్వారా మనకు అపవిత్రులైపోతున్నారు. సంఘము, భక్తులు, విశ్వాసులు, ఆత్మీయులు. ఇంకో సంఘం చెప్పిన పరిశుద్ధాత్మ బంధువుని అన్య భాషలో మాట్లాడేవాడు కూడా అపవిత్రపరచబడుతున్నారు. ఇది కలిగింది ఈ మాట. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2.